గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విజయవాడ న్యాయస్థానానికి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హాజరయ్యారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విజయవాడ న్యాయస్థానానికి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హాజరయ్యారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. శ్రీనివాస్, వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు. రిమాండ్ ముగియడంతో ఆయనకు పోలీసులు కోర్టుకు హాజరుపరిచేందుకు తీసుకొచ్చారు. అయితే ప్రధానంగా కృష్ణా జిల్లా గన్నవరం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై గత ప్రభుత్వ హయాంలో దాడి జరిగింది. ఆ సమయంలో స్థానిక ఎమ్మెల్యేగా ఉండి ఆ అనుయాయిని వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టారంటూ కూడా అతనిపై అభియోగాలు ఉన్నాయి. ఆ కేసులో 72వ నిందితుడిగా వల్లభనేని వంశీ ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి రిమాండ్ ఖైదీగా కూడా ఆయన జిల్లా జైల్లో కొనసాగుతున్నారు. దీంతో పాటు సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన కేసులో కూడా ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నిన్న ఇదే కోర్టులో సత్యవర్ధన్ కు సంబంధించిన కేసులో ఆయన ప్రొడ్యూస్ చేయగా 14 రోజుల పాటు మరోసారి రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు ఈ కేసులో కూడా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో కూడా రిమాండ్ ఈ రోజుతో ముగియడంతో కోర్టుకు హాజరుపరిచేందుకు తీసుకొచ్చారు. అయితే ముందు కాల్ వర్క్ అయిన తర్వాత ఇతన్ని కోర్టులో హాజరుపరుస్తారు. రిమాండ్ పొడిగించే అవకాశం కూడా న్యాయవాదులు చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ 2 కేసులకు సంబంధించి కూడా ఇక్కడ కోర్టులో ఆ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా 2 బెయిల్ పిటిషన్లు వంశీకి సంబంధించిన ఆ పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో ఇప్పుడు హైకోర్టులో ఆయన బెయిల్ కోసం అయితే ఆ పిటిషన్ దాఖలు చేసి న్యాయ పోరాటం చేస్తున్నారు. మొత్తం వంశీకి సంబంధించిన కేసులు వరుసగా ఆ కోర్టులో ఉంటూ ఎప్పటికప్పుడు న్యాయ స్థానంలో అతను చొక్కెదురవడంతో ఆ పై స్థాయిలో ఈ బెయిల్ కోసం అయితే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కనిపిస్తోంది. అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నానికి ఇక్కడ కోర్టులో రిమాండ్ వేసిన వెంటనే మళ్ళీ విజయవాడలోని జిల్లా జైలుకి ఆయన తరలిస్తామని పోలీసులు చెబుతున్నారు. శ్రీనివాస్. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.